మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. జోగి జోగి కలిస్తే బూడిద రాలిందంటారు. ఫ్యాన్స్ కలిసి సినిమా తీస్తే ఓజీలా ఉంటుంది. మూవీ లవర్స్, నా సమీక్షలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను సపోర్ట్ చేయడం చేయకపోవడం పూర్తిగా మీ ఇష్టం. నాకు మాత్రం నిజాయితీగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ. ముందుగా హింట్ ఇచ్చినట్లు మాట్లాడుకోవడాలు ఏమీ లేవు. అయినా సరే బాధ్యత గల అభిమానిగా, సమాజ శ్రేయస్సు కోరే పౌరుడిగా నా రివ్యూ చేస్తాను. సినిమా అంటే ఖచ్చితంగా క్రియేటివిటీ మాత్రమే కాదు, సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన శక్తి కూడా. ముందు కథేంటో చూద్దాం. ఎస్, ఆ ఒకటి అడక్కండి. తలకాయ లేని హీరో కథ, తల తప్ప ఇంకేమీ లేని సత్యదాద కథ, తల తోక లేని హీరోయిన్ కథ, అన్నీ ఉన్నా ఏమీ కనపడని విలన్ కథ. ఏదైనా అడగండి చెప్తాను. వాళ్ళ కథలు చెప్పుకోవడం కంటే కత్తి గురించి అడగండి, కథలుగా చెప్తాను. కత్తి గొప్పదా, బుల్లెట్ గొప్పదా, గన్ను గొప్పదా, కలం గొప్పదా, హీరో గొప్ప, ఫ్యాన్స్ గొప్ప, డైరెక్టర్ గొప్ప, అన్నీ భరించే కామన్ ఫ్యాన్ గొప్ప? కంగారు పడకండి, నాకేమీ అవ్వలేదు. నేను ఇంకా స్పృహలోనే ఉన్నాను. ఇకపై కూడా ఉంటాను. నేను కామన్ మ్యాన్ని, అటు ఇటు పడిపోకుండా గాల్లో తీగ మీద నడిచే సర్కస్ మ్యాన్ని. వాళ్ళ తప్పేం లేదు. తుఫాను హెచ్చరికలు ట్రైలర్ ద్వారా ముందే హెచ్చరించారు. మన తప్పు కూడా ఏం లేదు. తుఫాన్ అన్నారు కానీ అంతా ముంచేసే సునామీ అని చెప్పలేదు. అసలు మోదీజీ ఏ ముహూర్తాన తుఫాన్ అని కితాబిచ్చారు, కానీ దాని తాలూకు ప్రభావం తగ్గే సూచన కనుచూపు మేరలో కనపడట్లేదు. ఏదో సినిమాలోనే చెప్పినట్లు పైకి ఏది కనపడుతుందో అది నిజం కాదు, లేదా పలిసినట్లు కనపడే వాపు, దూరపు కొండలు నునుపు టైపు. ఫ్యాన్స్ సృష్టించే కృత్రిమ బలుపు వాపు అదే నిజం అనుకునే హీరోలు, డైరెక్టర్లు తమ ఉనికిని కోల్పోతున్నారు. ఒక సినిమా రోజుల తరబడి నడవాలంటే కథ ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరిని చేరాలి. ఇలాంటి కత్తులు, గన్నులు కథలతో సమాజానికి ఏం సందేశం ఇస్తారు? బెదిరించడం, భయపెట్టడం జీవిత పాఠాలుగా నేర్పుతున్నారు. ఎంతమంది దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నిజ జీవితంలో అమలుపరుస్తున్నారన్న విషయం నిజంగా వీళ్ళకి తెలియదా? అవన్నీ మన దాకా రావులే అనుకుంటున్నారా? బాహుబలి తర్వాత చాలామంది డైరెక్టర్లకి గ్రాఫిక్స్ పిచ్చి పట్టుకుంది, కానీ కేజీఎఫ్ తర్వాత సుజీత్కి ప్రశాంత్ నీల్ పిచ్చి పట్టుకున్నట్టుంది. సినిమా అంతా ఎలివేషన్స్కి సంబంధించిన వైలెన్స్తో నింపేశారు. అసలు వాటి గురించి చెప్పాలంటేనే అసహ్యం కలుగుతుంది. సినిమాలో హీరో కన్నా కత్తి పవర్ఫుల్. అలా విసిరేస్తే చాలు, తలకాయలన్నీ కోసుకొని వచ్చేస్తుంది. చిన్న కత్తులు, పెద్ద కత్తులు, చిన్న తుపాకులు, పెద్ద తుపాకులు, ఆకారంలో జానీ గన్ను ఎన్ని ఉన్నా సరే కత్తిని మించిందే లేదు. రప్పా తిరిగి బుల్లెట్లు తగలకుండా హీరోని కాపాడుద్ది. అసలు సినిమా టైటిల్ ఓజీ కంటే గంభీర్ కత్తో, జపాన్ కత్తో అని పెట్టాల్సింది. ఆ రెండు నచ్చకుంటే నన్ను అడిగితే తెనాలి రామలింగడి వికటకవి లెవెల్లో ఎటు చూసినా తిక్క కత్తి వచ్చేలా ఫ్రీగా ఇచ్చేవాడిని. చివరగా చావు కబురు చల్లగా ఆశ్చర్యకరమైన హార్ట్ స్ట్రోక్ వచ్చే భయంకరమైన దుర్వార్త ఏంటంటే ఓజీ 2 అట. దేవుడా, ఆ ప్రళయం రాకుండా ఆపస్వామి, నువ్వు ఉన్నావని ఒప్పుకుంటా. ఫ్రెండ్స్, సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.